ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కానిస్టేబుల్స్, ఈవెంట్ని కస్టడీలోకి తీసుకోండి. మా అక్కని కస్టడీలోకి తీసుకుంటే ఈ పోలీస్ స్టేషన్ ఉండదు, మీరు ఉండరు. బాబా వచ్చాడండి మగాడు. దమ్ముంటే టచ్ చేయండి, మొక్కెలు ఎరగొడతాను. రై యువరాజ్, మీరు ఆవేశపడకండి. వీళ్ల సంగతి తర్వాత చెప్తాను. ముందు బాబాయ్ని ఇంటికి తీసుకెళ్లడం గురించి ఆలోచించండి. కౌశికి గారు, మీరిక్కడే ఉండండి, పర్వాలేదు. ఆవిడ నీ మీద చేయి చేసుకుంది. అది నా ప్రాబ్లం సార్, మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. అయినా ఇదంతా మీ వల్లే జరిగింది. ఇది నీ ఒక్కడి ప్రాబ్లం కాదు కేడి, ఇది మన డిపార్ట్మెంట్ ప్రాబ్లం. మీరు అనవసరంగా ప్రాబ్లం ని పెద్దది చేస్తున్నారు. నాకు తెలుసు. కానిస్టేబుల్స్, ఆమె లోపలికి తీసుకెళ్ళండి. రై అక్క, నాన్న, కౌశికి అక్క, నీకేంట్రా, నీకు సపరేట్ గా చెప్పాలా? నేను రా. రారా. బాబాయ్, అనయ్య, అనయ్య నన్ను వీళ్ళు చంపేస్తారు. బాబాయ్, అనయ్య, సార్, అనయ్య వీళ్ళని చంపేస్తారు అనయ్య. నాన్న, ఏంటి నాన్న ఇది? బాబాయ్ని ఇలా చిత్తగా బాదారు, అక్కని కస్టడీలోకి తీసుకున్నారు. మీరేం మాట్లాడరా? నీ బాబాయిని మీ అక్కని బయటికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు యువరాజ్. మనమేమిటో, మన రేంజ్ ఏమిటో వీళ్ళకి అర్థమయ్యే టైం దగ్గరలోనే వీళ్ళ ఉద్యోగాలు, ట్రాన్స్ఫర్లు, సస్పెండ్లు కూడా మన చేతుల్లో ఉన్నాయి. ఏంటి బెదిరిస్తున్నారా? వాస్తవాలు చెప్తున్నాను. కానీ మీరు చెప్పేది వింటుంటే బెదిరిస్తున్నట్టే ఉంది. పోనీ అలానే అనుకోండి, చూద్దామా? మర్యాదగా మా అక్కని బాబాయ్ని మాతో పంపించండి. పంపకపోతే? యువరాజ్, వీళ్ళని బతిమలాడమేంటి? మరి కాసేపట్లో వీళ్లే మనల్ని బతిమలాడతారు. తప్పు చేసిన వాళ్ళ కోసం వచ్చిన మీకే అంత ధైర్యం ఉంటే, తప్పు చేసిన వాళ్ళపై అగైనెస్ట్ గా ఫైట్ చేస్తున్న వాళ్ళం మాకెంత ధైర్యం ఉంటుందో ఆలోచించుకోండి. వీళ్ళ బిల్డప్ చూస్తుంటే ఎవరో పెద్ద తలకాయ వీళ్ళ వెనకున్నట్టు. అయినా పర్వాలేదు, మంట జేడీకేడీలకు పెట్టి చలిమంట నేను కాచుకుంటాను. ఇంతకీ ఆ పెద్ద తలకాయ ఎవరై ఉంటారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.